రాబోయే కాలంలో ఈ జేఏసీ అనేది, వాస్తవానికి జేఏసీ ఇది కొత్తదేం కాదు. జేఏసీ అనే పదం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి సైద్ధాంతిక పోరాటం నడుపుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నీతిని ఎండగడుతున్నప్పుడు, అప్పుడు అధికారంలోకి రాకుండా మామూలుగా ఇట్టే సంఘాలు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి విప్లవ పార్టీలతోని, కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఆయన జేఏసీ కట్టినాడు. ఇవాళ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఇందాక అన్నాడు కదా, ఎల్ఎఫ్ఎస్ అంతకుముందు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో, గద్దరన్న ఆధ్వర్యంలో, పాషం యాదగిరి ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు, రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీ 1990లోనే కట్టినారు. మారోజు వీరన్న జేఏసీ కట్టి నడిపినాడు. కానీ మన పోరాటాలు, మన వారసత్వము ఎదుగుతున్న క్రమంలో మనల్ని రకరకాల పేర్లు పెట్టి మనల్ని కనుమరుగు చేసేటువంటి ప్రమాదం ఉంది. తమ్ముడు బ్రదర్ ఎందుకు అన్నాడో నాకు తెలియదు, యాదృచ్ఛికంగా అన్నాడా లేదా దురదృష్టం అన్నాడో, కానీ విశారదన్న లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాక రాక ఒక నాయకుడు వచ్చినాడు. ఇవాళ సంపూర్ణ అంటే జేఏసీ అంటే సామాజిక న్యాయం అంటున్నాం కదా. సామాజిక న్యాయం అంటూనే అంతకుముందు రెడ్లు నాయకత్వం వహించినారు, సామాజిక న్యాయం అంటూనే వెలుమల నాయకత్వం వహించినారు, సామాజిక న్యాయం అంటూనే కులాలకు అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు నాయకత్వం వహించినారు. అప్పుడు ఏమన్నారంటే కులానికి పెద్దవాడైనా భావజాల పరంగా, త్యాగపరంగా వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని గౌరవిస్తామని చెప్పేసి విప్లవ పార్టీలు అన్నమాట వాస్తవం. ఇవాళ నిజమైన జేఏసీ, నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు పడుతున్నాయి. ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన చెప్పులు కుట్టిన చేతితోనే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలనే ఒక దీక్ష జరుగుతుంది. ఆ దీక్షలో మనలాంటి వాళ్ళందరం కూడా మనం ఖచ్చితంగా దానిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. అట్లాగే